ఎక్కువ పరిచయం లేదు, కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్నయ్య ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారు గుర్తొస్తారు. ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని. అయినంత సాఫ్ట్ స్పోకెన్ మనిషిని, అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. అండ్ ఐ థింక్ శోభన్ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో, ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నాన్నగారు ఆనందపడుతున్నారు. Your brother is happy, your mother is happy, so am I happy. I wish you all the luck for many more films. Just మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ brother. Thank you so much. అండ్ అలాగే రామ్ నితిన్, నేను మ్యాడ్ 1 చూసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఎస్ యంగ్గా ఉన్నారు, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో అలాగే ఉన్నారు. మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడడం అంటే అంత ఈజీ కాదండి, దోల తీరిపోద్ది. మీ ముందు నిల్చొని మాట్లాడటం ఎంత దోల తీరిపోద్దో, కెమెరా ముందు కూడా నిల్చోవడం అంతే దోల తీరిపోద్ది. త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు. ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు శివరంగా వస్తుంది, అదంతా మీకు తెలియదు కానీ. బట్ టుడే వెన్ ఐ సా మ్యాడ్ 2, ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్. చాలా 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 బ్యూటిఫుల్గా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు.